भैया कैमरा कैमरा में जाना साइड है साइड काका ना रेडी రెడీ సార్ కెమెరా డైరెక్టర్ రెడీ యాక్షన్ చెప్పండి డైరెక్టర్ గారు యాక్షన్ BFC ప్రొడక్షన్స్ నంబర్ 1 సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ అరే చిన్న నీ దాంట్లో ఫోటో వస్తుందా రెడీయా కెమెరా క్లాస్ లేబర్ ఆల్ ది బెస్ట్
ప్రేక్షకుల దేవుళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది మంచి సంవత్సరంగా జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ 1 దాంట్లో VFC క్రియేషన్స్లో ఈ మూవీని ఈరోజు మంచి రోజు ఉందని ముహూర్తం చేసుకోవడం జరిగింది. సినిమా పెద్దలు డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు, అట్లాగే సినిమా యాక్టర్ రఘుబాబు గారు, ఇంకా మిగతా నటీనటులు వైభవ్ గారు అందరూ వచ్చి ఆశీర్వదించడం, అట్లాగే మన ఇక్కడున్న పత్రికా సోదరులు, మేము కొత్తగా అయినా ఒకే రోజులో పరిచయం చేసుకొని మా అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఈ మూవీ విషయం ఏంటంటే, తెలంగాణలో 20 సంవత్సరాల క్రితం ఒక జంట, ఇది లవ్ స్టోరీ, వాళ్ళకు జరిగిన వాళ్ళు ఎలా కౌమార దశలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు, ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది ఉంటుంది. షెడ్యూల్ మొత్తం తెలంగాణలోనే ఉంటుంది. దాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి షెడ్యూల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కెమెరామెన్గా మన అశోక్ గారు చేస్తున్నారు. రాదని సార్ మీరు ఎక్కడ తెలుసుకోరా? ఈ మూవీకి కెమెరామెన్గా అశోక్ గారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ప్రస్తుతం అమ్మాయిల సెలక్షన్స్ జరగాల్సి ఉంది. ప్రస్తుతము హీరోల సెలక్షన్ చేయడం జరిగింది. అందులో హీరోలు ఫైనల్ అయిపోయారు. ఒకటి రవి గారు, ఇంకో హీరోగా మేఘాన్స్ గారు ఫైనల్ చేయడం జరిగింది. వాళ్ళకు మొదటి వారం ఫస్ట్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. అట్లాగే ఇందులో ఒక పటేల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అందులో మన మిత్రుడు పేరు రాజేష్ గారు నటిస్తున్నారు. అయితే పూర్తి షెడ్యూల్ మాత్రం తెలంగాణలో ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. తిరుగునా మూవీ దర్శకులు, రచయిత, మాటలు అన్నీ తానై గత సంవత్సరం నుంచి కష్టపడి ఈ విధానాన్ని, ఈ షూటింగ్ ముహూర్తాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. మరియు హరికృష్ణ కావచ్చు, మా డిఎల్ఎన్ సార్ కావచ్చు, మా హీరో, మరియు మా హీరోలు ఇద్దరు, మా నటులు. కథ మాత్రం చాలా బాగా వచ్చింది సార్. అభ్యుదయంగా ఎదగాలనుకున్న స్త్రీకి పురుషుడు ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నాడు ఏదో రకంగా. దాంట్లో ఎంత హుషారున్న వాళ్ళు ఎట్లా గెటన్ అవుతున్నారు, మరి కొద్దిగా డల్ ఉన్నవారు ఎలాంటి అవస్థలకు గురవుతున్నారు, మరి మీడియాగా ఎలా ఉంటారు స్త్రీలు, 3 భాగాలుగా విభజించి త్రిగుణ అనే మూవీతోటి మా దర్శకులు కథ బాగా రాసుకొని, మరి ఈ చిత్రంలో దాసరి అంజయ్య అయిన నేను ఒక 5 పాటలు రాశాను. చాలా బాగా వచ్చినాయి. మంచి కథాంశంతో పాటు మంచి మెలోడీ మూవీ కావాలని, మరి గొప్ప నిర్మాతలు, మరి దర్శకులైన దండనాయకుల సురేష్ కుమార్ గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. అట్లాగే మా ప్రాంతీయం నుంచి వచ్చిన వేణుగోపాలాచారి గారు, తర్వాత రఘుబాబు గారు, గిరిబాబు గారు, పెద్ద అబ్బాయి రఘుబాబు గారు కూడా ముహూర్తం షాట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఆయన కూడా వచ్చి మరి ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలున్నా మాకు సమకూరుస్తామని మాటిచ్చినారు. ఈ సందర్భంగా పానుగంటి జేమ్స్ దివాకర్ గారి గురించి మేము మాట్లాడుకోవాలా. మరి ఆయన ఎల్లవేళలో మాకు ఈ సినిమా గురించి చేదోడు వాదోడుగా ఉంటారు. సినిమా మొత్తం తెలంగాణ ప్రాంతం, జన్నారం, కడం, ఖానాపూర్, నిర్మల్ పరిసర ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. సెలవు. ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు డిఎల్ఎన్ చారి. నేను VFC ప్రొడక్షన్ నెంబర్ 1 లోపల ఒక
స్పెషల్ అపియరెన్స్ పాత్ర చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ చిత్రం చక్కని వాతావరణం లోపట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలాగా దీంట్లో కథను డైరెక్టర్ గారు రాయడం జరిగింది. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కుప్పల చిన్నయ్య గారు చక్కగా కథను రాసుకొని తెలంగాణ వాతావరణం లోపట తెలంగాణ పల్లెల లోపట మరి చిత్రీకరించడం జరుగుతుంది. దీంట్లో కళాకారుల్ని కూడా మరి నూతన కళాకారుల్ని తీసుకొని వాళ్ళని ప్రోత్సహించే దిశలో కూడా చక్కని ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటంటే ఈ చిత్రాన్ని ఇక ముందు కూడా ఈ షెడ్యూల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది విజయవంతంగా పూర్తి కావాలని చెప్పేసి అని నేను కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని దైవ సన్నిధానం లోపల మరి అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ మరి కోరుకుంటున్నాను దైవ సన్నిధానంలో. రైట్స్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మీరందరూ వచ్చి విజయవంతంగా పూజను సక్సెస్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. ఈ చిత్రము తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది. నాకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఇలాంటి సినిమా ఎన్నుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరూ ఆశీర్వదించి వాళ్ళ ఆశీర్వచనం నాకు ఎప్పుడూ హ్యాపీగా ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ చిత్ర విషయం వరకు వస్తే ఈ మంత్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మొత్తం తెలంగాణలోనే ఈ సినిమా పూర్తి చేసుకోబోతుంది. త్వరలోనే ఈ సినిమా సక్సెస్తో రావాలని, ఇలాగే మా అందరికీ మీరు పత్రికా మిత్రులు వచ్చిన అందుకు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళి ఈ చిన్న సినిమాని మంచి ఘన విజయంగా చేయాలని మా డైరెక్టర్ సార్ చాలా హ్యాపీ ఫీల్ బాబు మంచి క్లారిటీగా ఉంటారు. ఆయన సాధించాలని సేమ్ టైం మాకు మంచి పేరు రావాలని ఈ బ్యానర్ తరపు నుంచి కోరుకుంటున్నాను.